ఇప్పుడు మేము గరుడ స్కీము మట్టి ఖర్చులకు 10,000 రూపాయలు ఇచ్చే గరుడ స్కీమ్ని మళ్ళీ రివ్యాంప్ చేస్తున్నాం. దానికి ఏంటంటే 2024 జూన్ 12 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తరువాత చనిపోయిన ప్రతి ఒక్కరికి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా 10,000 రూపాయలు ఇస్తాం. అది గవర్నమెంట్ అప్రూవల్ కోసం పెట్టాం. డబ్బులు అయితే రెడీగా ఉంది మా దగ్గర. అప్రూవల్ రాగానే ప్రతి ఒక్కరు అప్లై చేసుకుని ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తాం. అదేవిధంగా మేమేంటంటే ఇంకో స్కీమ్ ఏంటంటే ఉపనయనాలు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఉపనయనం చేసుకోవాలంటే, ఇంట్లో ఉపనయనం చేసుకోవాలంటే 15,000 ఖర్చు అవుతుంది. 50 మందిని చుట్టాలు వాళ్ళని అట్లా కాకుండా మనం సామూహిక ఉపనయనాలు చేయాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. దానికి కూడా గవర్నమెంట్ అప్రూవల్ కోసం పెట్టాం. ఎందుకంటే దక్షిణాయనంలో ఉపనయనాలు చేయరు, ఉత్తరాయణంలో ఉపనయనాలు చేస్తారు. రేపు జనవరి 15 నుంచి సంక్రాంతి తర్వాత ఉత్తరాయణం స్టార్ట్ అవుతుంది. ఉత్తరాయణంలో 2-3 చోట్ల ఉపనయనాలు చేసేదానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పుడే నేను చాగంటి కోటేశ్వరరావు గారితో కూడా మాట్లాడాను. దానికి ఏ విధంగా చేయాలి ఏంటి అనేది కూడా ఆయనతో మాట్లాడి చేస్తాం. ఈ 2 స్కీమ్స్ చేస్తాం. అదేవిధంగా ఆదరణ కింద మనం కొన్ని ఈ వ్యాపార సంబంధించింది కూడా సబ్సిడీ లోన్స్ ఇవ్వడానికి కూడా ఆదరణ కింద అన్ని కుల సంఘాలతోటి మీటింగ్ పెట్టి చేస్తున్నారు. అది కూడా మొన్న యాక్చువల్గా జరిగింది, పెడదాం అనుకుని చేద్దాం అనుకుంటే ఇందాకే చెప్పాను, మీడియాతో కూడా చెప్పడం తప్పులేదు. నీకు ఈ వ్యాపారాలు పెట్టుకోమని అడుగుతున్నప్పుడు ఎవరు పెట్టారో, లేకపోతే నిజంగానే వైసీపీ వాళ్ళే దీన్ని ఏమన్నా కుట్రం దాగిందో దీని మీద ఎంక్వైరీ కూడా జరగాలి. 3 మటన్ కొట్లు పెట్టుకుంటా ఉన్నారు బ్రాహ్మలు. దాని మీద కొద్దిగా మాకు అనుమానం వచ్చింది. ఇదేంటి మటన్ కొట్టు ఏంటి, బ్రాహ్మడు ఏంటి, ఏంటి అసలు ఏం జరుగుతుంది అని. దీని మీద రెప్యుటేషన్, కమ్యూనిటీ రెప్యుటేషన్ పోతుంది, ఏదో సంథింగ్ ఏదో ఉందని చెప్పి దీని మీద ఎంక్వైరీ చేస్తూ ఇలాంటివి రాకుండా ఉండటానికి మనం ఏ వ్యాపారాలు బ్రాహ్మణులు చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారాలు వైశ్యులు చేస్తే బాగుంటుంది, ఏ వ్యాపారాలు ఎవరు చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచన కోసం మేము కూడా చూస్తుంది ప్రభుత్వం. చేసి ఆ విధంగా ముందుకు తీసుకెళ్తాం. అందుకని ఆగింది, లేకపోతే 100% లోన్లు ఇచ్చే అవకాశం కూడా ఉండేది. అదే సార్, ఆదరణ కింద అంటే సబ్సిడీ కదా, ఆదరణ స్కీమ్ కింద ఇచ్చేవని సబ్సిడీని. కాకపోతే నేను మీకు చెప్పింది ఏంటంటే దానికి వచ్చిన ప్రాబ్లం ఇవ్వాలనుకున్నప్పుడు 3-4 మటన్ కొట్లు పెట్టారు బ్రాహ్మణులు. బ్రాహ్మణ్ మటన్ కొట్టు అంటే కొద్దిగా నాకే ఆశ్చర్యం వేసింది. ఇచ్చారు వైసీపీ వాళ్ళు కుట్రతో పెట్టించుంటారు. దాని మీద మనం ఎంక్వైరీ చేయాలి. బ్రాహ్మణులు ఏ వ్యాపారం చేయాలని ఐడెంటిఫై చేయాలి. మనం ఏదో సబ్సిడీ కోసం తీసుకుని మూసేసే వ్యవహారం కాకుండా చంద్రబాబు నాయుడు గారు దాంతో వ్యాపారం చేసి వాళ్ళు ఎంటర్ప్రీనర్ కావాలి, వాళ్ళు బాగుండాలనే ఆలోచనతో చంద్రబాబు గారికి ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తారు.